నమస్తే. పవన్ కళ్యాణ్ గారి కోసం ఎంత తక్కువ మాట్లాడుతుందో అంత మంచిది అంటే ఇప్పుడు రాజకీయాల్లో. ఎందుకంటే ఆయన మాట్లాడిన మాటల్లో ఎప్పుడు నిలకడ ఉండదు. ఈరోజు ఆడిన మాట రేపటికి అది ఉండదు. అన్ని విధాలుగా ఆయన ఫెయిల్యూర్ అని చెప్తున్నారు కొంతమంది మేధావులు. అదేంటా అని చెప్పేసి ఆరా తీస్తే నిన్న జరిగినటువంటి తెలంగాణలో ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడిన మాటలు ఒక్కసారి విందాం. ఆ మాటలు విన్న తర్వాత మళ్ళీ మనం ముందుకెళ్దాం. ఒక్కసారి వినండి. నిర్ణయించుకోవాలా మీరు అంటున్నారు కాబట్టి చెప్తున్నా, తెలంగాణలో జనసేన ఉంటుంది, పోటీ చేస్తాం. విన్నారా? తెలంగాణలో జనసేన ఉంటుంది, మేము పోటీ చేస్తాం. 2018లో 2023లో జనసేన పార్టీ కాకుండా ఇంకో జనసేన పుట్టిందా? ఇంకొకరు ఎవరైనా పోటీ చేశారా? 2023లో పోటీ చేసి అతి దారుణంగా 200-300 ఓట్లతో వచ్చినటువంటి జనసేన పార్టీ అభ్యర్థులు మీకు తెలియదా? ఆ జనసేన పార్టీ మీది కాదు పవన్ కళ్యాణ్ గారు. విందాం. ఇప్పుడు దాకా అనుకోలేదంట, ఎప్పుడు అనుకోలేదంట. రేపు తెలంగాణలో పోటీ చేద్దాం అంటున్నారు. ఏంటది? తిరుగుతారంట. 2023లో ఏం పీకారు? ఏం చేశారు మీరు? 2023లో తెలంగాణకి వెళ్ళి పోటీ చేసి అతి దారుణంగా ఓడిపోయారు. మర్చిపోయారా పవన్ కళ్యాణ్ గారు? మళ్ళీ నేను తెలంగాణలోకి వచ్చి మాట్లాడతా, తెలంగాణలోకి వచ్చి నేను చూస్తా, నేను తిరుగుతా. మీ మీద వచ్చిన ఆరోపణలు వెనక్కి తీసుకోవటానికి ఏదైనా హడావుడి చేయాలి కాబట్టి మీరు రోజుకొక పన్నంగం ఏర్పాటు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఏంది రోజుకొక మాట? ప్రజల్ని భ్రమంలో పెడుతున్నారు, ప్రజలను రెచ్చగొడుతున్నారు, ప్రజలు మీ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలను ఏదో విధంగా నేను చెప్పిందే వింటారు అనుకుంటున్నారు. నేను హీరోని, నేను సినిమా యాక్టర్ని, మిమ్మల్ని అన్ని విధాలుగా మిమ్మల్ని ఆస్వాదించవచ్చు పవన్ కళ్యాణ్ గారు. కానీ ప్రజల్ని పిచ్చోళ్ళు చేయొద్దు. మాలాంటి ప్రజల్ని పిచ్చోళ్ళు చేద్దామనుకుంటే పుట్టగతులు ఉండవు. ఏం మాట్లాడుతున్నారు? మళ్ళీ మీరు తెలంగాణకి వెళ్ళి మీరు పోటీ చేస్తారా? 2018లో పోటీ చేసింది మీ జనసేన పార్టీ కాదా? 2023లో పోటీ చేసింది జనసేన పార్టీ కాదా? అక్కడ 500-200 ఓట్లు వచ్చిన మీ అభ్యర్థులు, ఎమ్మెల్యే అభ్యర్థులు మీ జనసేన పార్టీకి చెందిన నాయకులు కాదా? వేరే జనసేన పార్టీ ఉన్నదా? ఏంది రోజుకో మాట మారుస్తారు? ప్రజలను రెచ్చగొడతారు, రెచ్చగొట్టుని వెళ్తారు. ఏం రాచరికంలో ఉన్నారు? ఎక్కడ నేర్చుకున్నారు? మాట్లాడితే నేను కమ్యూనిస్టు భావజాలం ఉందని చెప్తారు, మాట్లాడితే నేను గాంధీ పుస్తకం చదవని చెప్తారు, మాట్లాడితే నేను ఎప్పుడో అంబేద్కర్ యుద్ధాన్ని నా మైండ్లో ఉన్నదని చెప్తారు. ఏం అంబేద్కరు, ఏం గాంధీ, ఏం కమ్యూనిస్టుల భావజాలం? మీరు రోజుకొక మాట, పూటకొక మాట, గంటకొక మాట మాటలు మారుస్తూ ప్రజలను రెచ్చగొడుతూ ధోరణిలోకి వెళుతూ ఇబ్బందులకు గురి చేస్తూ మొత్తం నాశనం చేస్తున్నారు. మీరేం జనసేన పార్టీ పేరు చెప్పుకొని రాష్ట్రంలో ఏదో చేద్దామని చెప్పుకున్నటువంటి మీరు మొత్తం వ్యవస్థను నాశనం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. మీకు అనిపించట్లేదా? మీరు మళ్ళీ అక్కడికి వెళ్ళి పీకేస్తాను, కోసేస్తాను, నేను తిరిగేస్తాను. ఏం తిరుగుతారు మీరు? ఒక్క ఓటు కూడా రాదు తెలంగాణలో. ఆంధ్రాలో కాబట్టి ఎర్రవాళ్ళు కాబట్టి మీకు ఓట్లు వేశారు. మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎప్పుడైనా ఆంధ్రాలో మళ్ళీ మీరు పోటీ చేస్తే ఎమ్మెల్యేగా కూడా మీరు రేపు పొద్దున్న పిఠాపురంలో గెలవలేరు పవన్ కళ్యాణ్ గారు. మీ మీద చాలా ఆంధ్రప్రదేశ్లోని ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కసారి కూడా ఆయన ఇచ్చిన మాట నిలబడట్లేదు అని ఒక సునాల ప్రీతి కానీ, ఒక స్టీల్ ప్లాంట్ కానీ, ఒక అగ్రిగోల్డ్ కానీ, ఒక ప్రత్యేక హోదా కానీ, ప్రత్యేక ప్యాకేజీ విషయంలో కానీ, ఉత్తరాంధ్ర జిల్లాలు కానీ, రాయలసీమ 4 జిల్లాలు కానీ వెనుకబడిన ప్రాంతాలకు ఇస్తానని మెడలు వంచి తీసుకొస్తానని చెప్పి కేంద్ర ప్రభుత్వం నుంచి చెప్పిన మాటలు కానీ ఒక్కటైనా నెరవేర్చారా? మళ్ళీ ఏ జనం నిన్ను నమ్మి, మిమ్మల్ని నమ్మి 2029లో మీరు ఎమ్మెల్యేగా మీరు మళ్ళీ గెలుస్తారనుకుంటున్నారు? ఎందుకు మాటలు మారుస్తూ ఉన్నారు? ఎందుకు ప్రజలను రెచ్చగొడుతూ ఉన్నారు? రెచ్చగొట్టు దూరంలో ఎందుకు వెళ్తున్నారు పవన్ కళ్యాణ్ గారు? చాలా తప్పు. జనాన్ని మోసం చేయొద్దు. జనాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా జనానికి ఇచ్చినటువంటి వాగ్దానాలు వెంటనే తీర్చండి. మిమ్మల్ని నమ్ముతారు ఎవరైనా. అంతేగాని ఈరోజు మాట్లాడిన మాట రేపటికి ఉండట్లేదు పవన్ కళ్యాణ్ గారు. మీకు మేము ఒక సజెషన్ చేస్తున్నాం. నిజంగా మీరు
నిజంగా మార్పు కోసం వచ్చాను, ఈ దేశమంతా భారత ముద్దుబిడ్డని, ఈ భారతదేశాన్ని మార్పు చేద్దామని అనుకున్నటువంటి మీరు మీ యొక్క మెదడు ఇప్పటికైనా మార్చి మీ ఏదైతే మీరు మార్పు అనుకుంటున్నారో, ఏదైతే నిన్న ఇచ్చిన వాగ్దానాలు ఈరోజు నెరవేర్చకుండా అదే మార్పు అనుకుంటే రేపు 2029లో ఎమ్మెల్యేగా కూడా పోటీ చేసి గెలవలేని దుస్తులోకి వెళ్ళిపోతారు. ఏపీ ప్రజలు గట్టి సమాధానం చెప్తారు పవన్ కళ్యాణ్ గారు. దయించి మీరు 2023లో మీరు తెలంగాణలో పోటీ చేసి మళ్ళీ నేను పోటీ చేస్తా, మళ్ళీ నేను వస్తా, నేను తిరుగుతా, నేనేంటో చూపిస్తా, అట్లాంటి ప్రగల్భాలు పలకొద్దు పవన్ కళ్యాణ్ గారు. జనం నవ్వుతూ ఉన్నారు మిమ్మల్ని చూసి. థ్యాంక్ యూ.